బిగ్ బాస్ టాప్ 5 లో సంజన ఉంటుందని చాలా తక్కువ మంది అనుకున్నారు. ఎందుకంటే భరణి, దివ్య, రీతు ఇలా చాలా మంది ఆటలో ఆమె కంటే ముందున్నారు. కానీ సంజన చివరి వారాల్లో మాట్లాడిన తీరు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దీంతో ఊహించని విధంగా సంజన టాప్ 5 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె జర్నీ వీడియో ఎపిసోడ్ లో చూపించారు. ఇందులో సంజన ఫన్నీ ఎమోషన్ సైడ్ బాగా చూపించారు. టాస్కుల్లో మీరు పోటీ పడిన సంచాలకులుగా ఉన్న, వంటగదిలో ఉన్న, బెడ్రూమ్ లో కబుర్లు పెడుతున్న సంజన ఎక్కడుంటే అక్కడ ఏదో జరగబోతుందని ఆసక్తిని ప్రేక్షకులు కనిపించారు. సంజన సైలెన్సర్ గా, సంజు బాబాగా, మమ్మీగా, ఎవరికి అర్థం కాని గేమర్ గా వివిధ పాత్రల్లో ప్రతి నిమిషం వినోదాన్ని పంచడానికి ప్రయత్నించారు. ఆటలో మిగతా వారు మీకన్నా బలంగా ఉన్న వారికి మిగతా వారి మద్దతున్నా మీరు ఎప్పుడూ అధైర్యపడలేదు. ఎవరి మీద ఆధారపడి ఆడటానికి మీరు ఈ ఇంట్లోకి రాలేదు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఇక్కడికి వరకు తీసుకువచ్చింది. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలి వ్యక్తి ఎవరైనా సరే వెనక్కి తగ్గని మొండి ధైర్యం మీ సొంతం. అది నాగార్జున దగ్గర కూడా కనిపించింది కదా. మీకు బలమైన మీ దూకుడు మనస్తత్వము, మీ కత్తుల్లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేశాయి. అప్పుడు మీ మనసుకు దగ్గరైన వారితోనే మీకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. అది మీ మనసుని ఎంతో బాధ పెట్టింది. మీకన్నిటికి కారణమైంది. కష్టాలు ఎన్నో ఓర్చుకొని ఇంట్లో మీరు సాధించిన ప్రయాణాన్ని ఏదో ఒక రోజు మీ బాబు, మీ 5 నెలల పాప చూసి ఎంతో గర్వపడతారు. సంజన ఆ ప్రయాణానికి ఇప్పుడు ఒకసారి చూద్దామంటూ బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఇక జర్నీ వీడియోలో ఓజీ సాంగ్ తో మొదలు పెట్టారు. తర్వాత సంజన మొదలులో చేసిన ఫ్రాన్స్, దొంగతనాలు, చిలిపి అల్లరి పనులు చూపిస్తూ రాధిక సాంగ్ ప్లే చేశారు. తర్వాత సంజనని సీక్రెట్ రూమ్ కి పంపించడము, తిరిగి హౌస్ లోకి రావాలంటే ఇమ్ము, తనుజ, రీతు, భరణి చేసిన త్యాగాలు చూపించడము, నెక్స్ట్ మళ్ళీ వాళ్ళతోనే జరిగిన గొడవలు, ఫ్యామిలీ వీక్ లో తన ఫ్యామిలీ పిల్లలు రావడము, ఇవన్నీ చూపిస్తూ ఎమోషనల్ గా జర్నీ చూపించారు సంజన. అది ముఖ్యంగా తన కొడుకు అలనిక్ హౌస్ లో తన బిడ్డ అయిన ఇమాన్యుయల్ గురించి ఈ జర్నీలో ఎక్కువ ఉంది. అసలు చాలా ఎమోషనల్ గా ఉంది, అసలు ఫన్నీగా ఉంది, చాలా అన్ని టచ్ చేస్తూ చూపించాడు. సంజన జర్నీ కూడా చాలా బాగా వచ్చింది. అసలు సంజన కూడా టాప్ 5 లో ఉండవలసిందే. అందరూ అంటున్నారు చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ వెళ్ళిపోయారు, సంజన ఉన్నది అని. సంజన కూడా డిజర్వ్ అండి టాప్ 5 లో ఉండటానికి. ఆమె పెట్టిన ఎఫెక్ట్స్ అన్ని కూడా చాలా వర్కౌట్ అయ్యాయి.